కెనడాలో ఈ చిన్న బ్లూ కలర్ పండ్లని చూస్తే మనకి సింపుల్గా ఒక పండులాగానే అనిపించచ్చు. కానీ ఈ బ్లూబెర్రీ మన చేతికి వచ్చే ముందు పొలంలో పండ్లు కోయడం నుంచి మంచి పండ్లని వేరు చేయడం, వాటిని ఫ్రీజ్ చేయడం, బాక్సెస్లో ప్యాక్ చేసి స్టోర్స్కి పంపించడం వరకు చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు కెనడాలో ఒక బ్లూబెర్రీ ఫామ్లో ఉన్నాము. అసలు బ్లూబెర్రీ తోటి ఏంటి యూజెస్ ఈ వీడియోలో చూద్దాం. కెనడాలో రైతులు బ్లూబెర్రీస్ని ఎందుకు పండిస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్లూబెర్రీ పొలానికి వెళ్ళాలంటే ఈ ట్రాక్టర్ ఎక్కాలి. ట్రాక్టర్ మీద ఈ గతుకుల రోడ్డు మీద వెళ్తూ ఉంటే చుట్టుపక్కల ఈ పొలంలో వేసుకున్న వేరే పంటలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడేవో పూల సాగు చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, కొందరు వ్యవసాయ కార్మికులు కూడా పొలంలో పనిచేస్తూ కనిపిస్తున్నారు. మన బ్లూబెర్రీ పంటకి వచ్చేసాం. ఇక్కడ ప్రతి మొక్క మీద చాలా చిన్న చిన్న బ్లూబెర్రీస్ ఉన్నాయి. కొన్ని ఇంకా ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి, ఇంకొన్ని ఎరుపు రంగుకి మారబోతున్నాయి. పూర్తిగా పండిన బ్లూబెర్రీస్ మాత్రం ఇలా అందమైన నీలి రంగులో కనిపిస్తున్నాయి. ఒక బ్లూబెర్రీ పండిందా లేదా అని తెలుసుకోవడానికి ముఖ్యంగా దాని రంగుని చూస్తాము. మొదటిగా ఈ పండు ఆకుపచ్చని రంగులో ఉంటుంది. తర్వాత మెల్లగా రంగు మారుతూ పూర్తిగా పండిన తర్వాత నీలి రంగుకి వస్తుంది. కానీ దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మొక్క మీద ఉన్న అన్ని పండ్లన్నీ ఒకే సమయంలో పండవు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో మామిడి చెట్ల మీద కూడా ఇలానే అన్ని పండ్లు ఒకటేసారి పండవు కదా. కొన్ని ముందుగా పండుతాయి, ఇంకొన్ని తర్వాత పండుతాయి. సేమ్ బ్లూబెర్రీస్ కూడా అలానే. అందుకే ఇక్కడ వ్యవసాయ కార్మికులు తోట నుంచి పండ్లు ఒకసారి కోసుకున్న తర్వాత వదిలేయకుండా పండ్ల కాలంలో 2 గాని 3 సార్లు లేకపోతే ఇంకా ఎక్కువ సార్లు కూడా తిరిగి కోయాల్సి రావచ్చు. బ్లూబెర్రీస్ని కోయడానికి ముఖ్యంగా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటైతే చేత్తో కోయడం, రెండోది మెషిన్ల సహాయంతో కోయడం. దుకాణాల్లో ఫ్రెష్గా అమ్మడానికి చక్కగా డ్యామేజ్ లేకుండా ఉన్న బ్లూబెర్రీస్ కావాలంటే చాలా మంది రైతులు ఇలా చేత్తో కోయడానికే ప్రాధాన్యం ఇస్తారు. పనివాళ్ళు మొక్కల మధ్య నడుస్తూ చిన్న బాస్కెట్ లేకపోతే డబ్బా పట్టుకొని పండిన బ్లూబెర్రీస్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా పిక్ చేసుకుంటారు. పండిన బ్లూబెర్రీస్ కొంచెం మెత్తగా, పండిన గ్రేప్స్ లాగా మృదువుగా ఉంటాయి. వీటిని వేరే పండ్లలాగా హ్యాండిల్ చేయడం కుదరదు. వీటిని మెల్లగా పట్టుకొని మొక్కల నుంచి తీస్తారు. బాగా పండిన బ్లూబెర్రీస్ని ఇలా మెల్లగా పట్టుకుంటే చాలు, ఈజీగా మొక్క నుంచి విడిపోతాయి. అనుభవం ఉన్న పని వాళ్ళు పండుని చూడగానే ఇది ఇప్పుడే కోయాలా లేకపోతే ఇంకొన్ని రోజులు ఇలానే మొక్క మీద వదిలేయాలా అని కనిపెట్టేస్తారు. పండ్లని కోసేటప్పుడు నేల మీద పడకుండా డైరెక్ట్గా డబ్బాలో వేసేసుకుంటారు. ఎందుకంటే పండు నేల మీద పడితే దెబ్బ తాకొచ్చు, క్వాలిటీ తగ్గిపోతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్లూబెర్రీ మీద ఇలా కొన్నిసార్లు తెల్లటి పొడిలాగా ఒక పొర కనిపిస్తుంది. అది దుమ్మో మట్టో కాదు, అది పండు సహజంగా తయారు చేసుకునే రక్షణ పొర. దీనిని ఇంగ్లీష్లో బ్లూమ్ అని అంటారు. ఈ పొర పండులో ఉన్న నీరుని తొందరగా బయటకు రాకుండా కాపాడుతుంది. అందుకే సూపర్ మార్కెట్లో మనం బ్లూబెర్రీస్ కొనేటప్పుడు మీద ఇలా తెల్లటి పొర కనిపిస్తుంది. సో దాన్ని దుమ్మని అనుకోకండి. బ్లూబెర్రీస్ అనేవి ఒక సూపర్ ఫుడ్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ కే, మ్యాంగనీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లని కోయగానే ఫీల్డ్లో ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. ముఖ్యంగా వేసవి కాలంలో బ్లూబెర్రీస్ ఎక్కువసేపు వేడిలో ఉంటే దాని నాణ్యత తగ్గిపోతుంది. అందుకే డబ్బాలు నిండగానే పండ్లని వీలైనంత తొందరగా ప్యాకేజింగ్ చేయడానికి తీసుకెళ్లిపోతారు. మనం ఎలా అయితే ఇంట్లో పళ్ళని ఫ్రెష్ గా ఉంచడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామో సేమ్ అలానే రైతులు కూడా ఇండస్ట్రియల్ రెఫ్రిజిరేషన్ సహాయంతో పండును కోసిన సమయం దగ్గర నుంచి మన చేతికి అందే వరకు వీలైనంత సేపు చల్లగా ఉంచడానికి ట్రై చేస్తారు. దీన్నే కోల్డ్ చైన్ అని అంటారు. కాబట్టి బ్లూబెర్రీ సాగు రైతులకి పెద్ద
పోరాటం అనే చెప్పుకోవచ్చు. మొదటిగా పండ్లు ప్యాకేజింగ్ చేసే చోటకి వచ్చాక డైరెక్ట్ గా వాటిని ప్యాకేజ్ చేసుకోరు. ముందుగా ఆకులు, చిన్న కొమ్మలు, చెత్త లాంటివి ఏమైనా ఉంటే వేరు చేసుకొని బ్లూబెర్రీస్ ని ఇలాంటి కన్వేయర్ బెల్ట్స్ మీదకి పంపిస్తారు. కొన్ని చోట్ల గాలిని కూడా వాడతారు. ఆకులు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి గాలి వల్ల ఆకులు ఎగిరిపోతాయి. బ్లూబెర్రీస్ మాత్రం కన్వేయర్ బెల్ట్స్ మీద మిగిలిపోతాయి. మా ఊర్లో ఇలానే బియ్యం లేకపోతే ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి గాలిని ఇలానే ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా సేమ్ పద్ధతినే ఫాలో అవుతున్నారు, కానీ ఇలాంటి పెద్ద మెషిన్ల సహాయంతో చేస్తున్నారు. పొలం నుంచి వచ్చిన బ్లూబెర్రీస్ సమ్మర్ లో వేడిగా ఉండొచ్చు. అలాంటి పండ్లని వెంటనే ప్యాకేజ్ చేస్తే ఇవి తొందరగా పాడైపోవచ్చు. అందుకే ఈ పెద్ద రెఫ్రిజిరేషన్ రూమ్ లో ముందుగా కొంచెం సేపు ఉంచుకొని చల్లని గాలిని డబ్బాల మధ్యలోంచి పంపిస్తారు. దీనివల్ల డబ్బాల్లో ఉన్న బ్లూబెర్రీస్ కూడా తొందరగా చల్లబడతాయి. కెనడాలో ఫార్మ్స్ ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ ని వాడతాయి. బ్లూబెర్రీస్ ని సరైన చల్లని ఉష్ణోగ్రతలో ఉంచితే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. పొలం నుంచి ట్రక్ వరకు, ట్రక్ నుంచి వేర్ హౌస్ వరకు, వేర్ హౌస్ నుంచి సూపర్ మార్కెట్ వరకు వీలైనంత సేపు చల్లగా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు బ్లూబెర్రీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. బ్లూబెర్రీ మొక్క ప్రతి రకమైన మట్టిలో బాగా పెరగదు. సాయిల్ pH తక్కువగా ఉండాలి. అందుకే రైతులు మొక్కలు నాటుకోవడానికి ముందు నేల టెస్ట్ చేసుకుంటారు. మన ఇండియాలో కూడా ప్రతి పంటకి ఒకే రకమైన నేల ఎలా అయితే పనికిరాదో, ఫర్ ఎగ్జాంపుల్ వరి పంటకి నీరు ఎక్కువగా ఉండాలి. టీ మొక్కలు కూడా సాయిల్ pH తక్కువగా ఉన్న నేలలోనే బాగా పెరుగుతాయి. అలానే బ్లూబెర్రీకి కూడా సరైన నేల చాలా ముఖ్యం. ఇలాంటి బంగారం అంటే బ్లూబెర్రీస్ అన్ని కింద రాలిపోయి పడిపోయి కెనడాలో ముఖ్యంగా బ్రిటిష్ కొలంబియా బ్లూబెర్రీ ఫార్మింగ్ కి చాలా ప్రసిద్ధమైనది. కెనడాలోనే మరిన్ని తూర్పు ప్రాంతాలలో వైల్డ్ బెర్రీస్, లో బుష్ బ్లూబెర్రీస్ కూడా ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, బ్లూబెర్రీస్ ని డబ్బాలలో పెట్టుకునే ముందు వాటిని నీటితో కడుగుతారా అని. దానికి ఒక సింపుల్ ఆన్సర్, ప్రతి ఫార్మర్ పద్ధతి ఒకేలా ఉండదు. ఫ్రెష్ బ్లూబెర్రీస్ ని నీళ్లతో కడుక్కుంటే కొంచెం తడి మిగిలిపోవచ్చు. ఈ తడి వల్ల మోల్డ్ లేకపోతే పాడవడం తొందరగా జరగచ్చు. అందుకే ఫ్రెష్ బ్లూబెర్రీస్ ప్యాకింగ్ చేసేటప్పుడు పండ్లని కడుక్కోకుండా శుభ్రమైన పరిస్థితులలో సార్ట్ చేసి ప్యాక్ చేసుకుంటారు. మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తినే ముందు రన్నింగ్ వాటర్ తో కడిగి తింటే సరిపోతుంది. కానీ ముందే కడిగి చాలా రోజులు ఫ్రిడ్జ్ లో తడితో ఉంచుకుంటే అవి తొందరగా పాడవచ్చు. కానీ తినే సమయంలోనే కడుక్కోవడం మంచి పద్ధతి. ఒకసారి మంచి క్వాలిటీ ఉన్న బ్లూబెర్రీస్ ని సార్ట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న డబ్బాలలో నింపుతారు. సూపర్ మార్కెట్లో మనం చూసే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్సెస్ ని ఇంగ్లీష్ లో క్లాంప్ షెల్ కంటైనర్స్ అంటారు. ఇవి ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల కస్టమర్స్ బాక్స్ ఓపెన్ చేయకుండానే పండ్లు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఈ మెషిన్ ఎగ్జాక్ట్ గా ఎంత బరువు కావాలో అంతే పండ్లని డబ్బాలో వేస్తుంది. డిఫరెంట్ బాక్స్ సైజెస్ లో పండ్లని ప్యాక్ చేసుకుంటారు. సైజ్ మార్కెట్ బట్టి మారుతుంది, కానీ ప్రతి బాక్స్ లో బరువు కరెక్ట్ గా ఉండాలి. తక్కువ పెడితే కస్టమర్స్ కి నష్టం, ఎక్కువ పెడితే కంపెనీకి నష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డబ్బాలో కేవలం 5 grams ఎక్కువ పడితే అది మనకి చిన్న విషయం కావచ్చు, కానీ 1,00,000 డబ్బాలలో ప్రతి డబ్బాలో 5 గ్రాములు ఎక్కువ పడితే మొత్తానికి 500 kgల బ్లూబెర్రీస్ తేడా వస్తుంది. అందుకే పెద్ద ఫార్మింగ్ మరియు ప్యాకేజింగ్ వ్యవస్థలో చిన్న లెక్క కూడా చాలా ముఖ్యం. బ్లూబెర్రీ డబ్బాని జాగ్రత్తగా చూస్తే దాని మీద చిన్న రంధ్రాలు ఉంటాయి. అవి అందం కోసం కాదు, డబ్బాల్లోకి గాలి ఫ్లో అవ్వడానికి ఇవి సహాయం చేస్తాయి. టెంపరేచర్ మరియు తడి కంట్రోల్లో ఉండడానికి కూడా ప్యాకేజింగ్ డిజైన్ ముఖ్యం. ఒకసారి పండుని మొక్క నుంచి కోసిన తర్వాత పూర్తిగా నిర్జీవం అయిపోదు. దీనిలో కొన్ని సహజమైన జీవ ప్రక్రియలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అందుకే ఉష్ణోగ్రత, గాలి మరియు తడి పండు ఎంతసేపు ఫ్రెష్గా ఉంటుందో నిర్ణయిస్తాయి. వ్యవసాయం అంటే మనం కేవలం మొక్కలు పెంచడం మాత్రమే అని అనుకుంటాం, కానీ ఒకసారి పండు కోసిన తర్వాత జరిగే ప్రక్రియ కూడా అంతే ముఖ్యం. పండ్లని పెంచడం ఒక విద్య, ఆ పండుని కస్టమర్ చేతికి ఫ్రెష్గా అందించడం కూడా ఇంకొక విద్య. ఇలా డబ్బాలో పండ్లని నింపిన తర్వాత లిడ్ క్లోజ్ చేస్తారు, పైన లేబుల్ వేస్తారు. ఆ లేబుల్ మీద ప్రోడక్ట్ పేరు, బరువు, ప్యాకేజింగ్ కంపెనీ వివరాలు, బార్కోడ్ లాంటి సమాచారం ఉండొచ్చు. కొన్నిసార్లు పండు ఏ బ్యాచ్ నుంచి వచ్చిందో తెలుసుకునే సమాచారం కూడా ఉంటుంది. ఇది ఫుడ్ సేఫ్టీ కోసం చాలా ముఖ్యం. ఉదాహరణకి, ఒక బ్యాచ్లో సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పండ్లు ఎప్పుడు ప్యాక్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ బ్యాచ్కి సంబంధించినవి అని కనుక్కుంటారు. ఇది పెద్ద ఫుడ్ కంపెనీస్కి చాలా ముఖ్యమైన సమాచారం.
ఇండివిజువల్ బ్లూబెర్రీ డబ్బాలు రెడీ అయిన తర్వాత వాటిని పెద్ద కార్డ్బోర్డ్ పెట్టెలలో అరేంజ్ చేస్తారు. ఈ ప్యాలెట్స్ ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుంటారు. తర్వాత ప్లాస్టిక్ ర్యాప్ తో కట్టేసి దీనివల్ల ట్రక్ లో ట్రాన్స్పోర్టేషన్ టైంలో బాక్సెస్ పడిపోకుండా ఉంటాయి. ఈ ప్యాలెట్స్ అన్ని ముందుగా కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లో పెట్టుకుంటారు. అక్కడి నుంచి కూలింగ్ ఉన్న ట్రక్స్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి లేకపోతే డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ కి పంపించుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా పండ్లని చెట్ల నుంచి కోసిన 1-2 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెష్గా ఉన్న పండ్లని మార్కెట్కి పంపిస్తారు. అలా అని ఫ్రెష్ మార్కెట్కి సరిపోని ప్రతి పండుని వేస్ట్ చేయరు. కొన్ని బ్లూబెర్రీస్ని గడ్డగట్టించి నిల్వ చేస్తారు. వీటిని ఫ్రోజన్ బ్లూబెర్రీస్గా ఇయర్ అంతా అమ్ముతారు. వీటిని స్మూతీస్, యోగర్ట్, కేక్స్, మఫిన్స్, ప్యాన్ కేక్స్ మరియు వేరే స్వీట్ పదార్థాలలో వాడతారు. బ్లూబెర్రీస్ని చాలా చోట్ల సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బ్లూబెర్రీస్లో ఫైబర్, విటమిన్ సి మరియు కొన్ని న్యాచురల్ ప్లాంట్ కెమికల్స్ ఉంటాయి. బ్లూబెర్రీస్కి ఈ బ్లూ కలర్ రావడానికి యాంథోసయానిన్స్ అనే సహజమైన ప్లాంట్ కెమికల్ కారణం. ఇదే సేమ్ ఇంగ్రీడియంట్ బ్లాక్ బెర్రీస్, క్యాబేజ్ ఇలాంటి వేరే ఫుడ్స్లలో కూడా ఉంటాయి. కేవలం బ్లూబెర్రీస్ తినడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని కాదు, కానీ ఆరోగ్యానికి బ్లూబెర్రీస్ చాలా మంచిది. సో నెక్స్ట్ టైం సూపర్ మార్కెట్లో ఒక చిన్న డబ్బా బ్లూబెర్రీస్ తీసుకున్నప్పుడు వాటిని సాధారణంగా వేరే పండ్లలాగా చూడకండి. దాని వెనక ఒక పూర్తి ప్రయాణమే ఉంది. ముందుగా మొక్కకి పూలు వస్తాయి, తేనెటీగలు ఈ పూలని పాలినేట్ చేస్తాయి. తర్వాత రైతులు నెలల తరబడి మొక్కలని జాగ్రత్తగా చూసుకుంటారు. పండ్లు మెల్లగా ఆకుపచ్చ రంగు నుంచి నీలి రంగుకి మారుతాయి. సరిగ్గా పండిన పండ్లని చేత్తో లేక యంత్రాల సహాయంతో కోసుకుంటారు. తోట నుంచి పండ్లని ప్రాసెసింగ్ ప్లాంట్కి తీసుకొని వెళ్తారు. ఆకులు, చిన్న కొమ్మ ముక్కలు ఇలాంటివి వేరు చేసుకొని మంచి పళ్ళని దెబ్బతిన్న పండ్ల నుంచి వేరు చేసుకొని పండ్ల రంగు, పరిమాణం, నాణ్యత చూసుకొని తర్వాత తొందరగా చల్లబరుస్తారు. కరెక్ట్ బరువు కొలిచి చిన్న డబ్బాలలో నింపుకుంటారు. లేబుల్ పెట్టి పెద్ద పెట్టెలలో అరేంజ్ చేసుకుంటారు. కోల్డ్ స్టోరేజ్ రూమ్స్లో నిల్వ చేసుకొని కూలింగ్ సిస్టమ్ ఉన్న ట్రక్స్ ద్వారా దుకాణాలకి పంపిస్తారు. ఫైనలీ మనం ఆ బ్లూబెర్రీ డబ్బాలని కొనుక్కుంటాం. ఒక చిన్న బ్లూబెర్రీ వెనక రైతు, పనివాళ్ళు, తేనెటీగలు, ట్రాక్టర్లు, యంత్రాలు, కెమెరాలు, కోల్డ్ స్టోరేజ్ రూమ్స్, ట్రక్స్ అన్నీ కలిసి పనిచేస్తాయి. ఇదే ఆధునిక వ్యవసాయం యొక్క ఆసక్తికరమైన విషయం. మనం చివరి పండుని మాత్రమే చూస్తాం, కానీ ఒక రైతు దృష్టిలో చూస్తే ప్రతి పండు వెనకాల నెలల కష్టం మరియు ఒక పెద్ద ప్రయాణమే ఉంటుంది. అందుకే నెక్స్ట్ టైం బ్లూబెర్రీస్ తినేటప్పుడు ఈ చిన్న నీలి పండు పొలం నుంచి మన టేబుల్ వరకు వచ్చిన ప్రయాణం గుర్తు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.